పట్టణంలోని స్థానిక ధనలక్ష్మీపురం నందుగల శ్రీ చైతన్య టెక్నో రెసిడెన్షియల్ స్కూల్ నందు వ్యవస్థాపకులు డాక్టర్ పిఎస్ రావు రెండవ వర్ధంతి సందర్భంగా నెల్లూరు జిల్లాలోని 28 ప్రాంతాల నుండి శ్రీ చైతన్య టెక్నో స్కూల్స్ విద్యార్థులు జోనల్ స్పోర్ట్స్ మీట్ ను నెల్లూరు రూరల్ డీఎస్పీ ఘట్టంనేని శ్రీనివాసులు రూరల్ సే వేణు చేతుల మీదుగా విద్యార్థులు బ్యాండ్ మేళాల నడుమ ఆహ్వానించి ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన గావించి విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు క్రీడాకారుల కవాతు నిర్వహించారు. కపోతాలను వదిలి క్రీడా జ్యోతిని వెలిగించి క్రీడలు ప్రారంభించారు. తదనంతరం డీఎస్పీ మాట్లాడుతూ విద్యార్థులు విద్యతో పాటుగా శారీరక శ్రమ కలిగినటువంటి క్రీడాంశాలలో పాల్గొనాలని, క్రీడల్లో రాణిస్తే జీవితంలో గెలుపోటములు సహజంగా తీసుకుంటారని, కావున విద్యార్థులు క్రీడల్లో అంకితభావంతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఏజీఎం శ్రీకాంత్ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యా సంస్థలందు విద్యార్థులకు విద్యతో పాటుగా క్రీడలకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఇక్కడ పోటీల్లో విజయం సాధించిన వారు రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ జనరల్ మేనేజర్లు శ్రీకాంత్, కొండారెడ్డి, శ్రీరాములు, ప్రిన్సిపల్ వినయ్ కుమార్, శ్రీనివాసులు, 28 స్కూల్స్ కు చెందిన పీఈటీలు, విద్యార్థులు క్రీడాకారులలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది కోలాహలంగా క్రీడలను పాల్గొన్నారు. డాక్టర్ బిఎస్ రావు గారి సెకండ్ డెత్ యానివర్సరీ సందర్భంగా జోనల్ స్పోర్ట్స్ మీట్కి మన ఏజీఎం వినయ్ గారు, శ్రీకాంత్ గారి విజ్ఞప్తి మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఈరోజు నెల్లూరు జిల్లాలో శ్రీ చైతన్య స్కూల్స్ జోనల్ కాంపిటీషన్కి సంబంధించిన స్పోర్ట్స్ మీట్లో ఇనాగరేషన్కి నేను, మా ఇన్స్పెక్టర్ గారు అందరం పాల్గొన్నాం. ముఖ్యంగా ఎప్పుడు నిరంతరం చదువులతోటి లీనమయ్యే పిల్లలకి ఆడపిడుపుగా స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది వాళ్ళకి కొంచెం వెసులుబాటుగా ఉంటుంది. ఈరోజు ఈ స్పోర్ట్స్ యాక్టివిటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పాల్గొని స్పోర్ట్స్ ద్వారా పిల్లలందరూ మానసికంగా ఉల్లాసంతో, అలానే శారీరకంగా వాళ్ళు స్ట్రెంత్ అవ్వాలంటే ఆటలు అనేది కూడా ముఖ్యం. పిల్లలకి తల్లిదండ్రులు, స్కూల్ మేనేజ్మెంట్స్ కూడా స్పోర్ట్స్ యాక్టివిటీలో పిల్లల్ని సాయంత్రం పూట ఆటలాడిస్తే వాళ్ళు కూడా మానసికంగా చదువుల ఒత్తిడి నుంచి కూడా బయటపడతారని నేను స్కూల్ చైతన్య మేనేజ్మెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ స్పోర్ట్స్ మీట్ సందర్భంగా పిల్లలందరూ ఉత్సాహంగా పాల్గొని ఇప్పుడు కూడా
చదువుల్లోనే కాదు, ఆటల్లోనే కాదు, పోటీతత్వం అనేది ప్రతి చోట ఉంటుంది కాబట్టి దీన్ని స్పిరిట్గా తీసుకొని ఓటమి అనేది నెక్స్ట్ రేపు గెలుపుకే మార్గంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఉత్సాహంగా పాల్గొని ఈ స్పోర్ట్స్ మీట్ని జయప్రదం చేయాలని చెప్పి చక్కగా ఈ స్పోర్ట్స్ మీట్ని ఆర్గనైజ్ చేసిన ప్రిన్సిపాల్ వినయ్ గారికి, అలానే ఏజిఎం శ్రీకాంత్ గారికి, కొండారెడ్డి గారికి, అలానే శ్రీరామ్ గారికి అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు శ్రీ చైతన్య స్కూల్స్ యాజమాన్యం వాళ్ళు కండక్ట్ చేసినటువంటి జోనల్ స్పోర్ట్స్ మీట్కి, బిఎస్ఆర్ మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్కి మా డిఎస్పీ గారిని, అదేవిధంగా మా పోలీస్ని ఇక్కడికి ఇన్వైట్ చేసినందరూ కూడా ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు పిల్లలందరూ కూడా చాలా యాక్టివ్గా మార్చ్ పాస్ చేస్తున్నారు. అదేవిధంగా అందరూ కూడా ఇక్కడ పార్టిసిపేట్ చేసి, అంటే పెద్దలు కూడా చెప్పినట్టుగా సౌండ్ మైండ్ ఇన్ ఏ సౌండ్ బాడీ అన్నారు. మనం ఫిజికల్గా ఫిట్గా ఉండి అన్నిటి కూడా మనం యాక్టివ్గా ఉంటే మన మైండ్ కూడా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది. స్టడీస్లో కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. కాబట్టి ఈ స్పోర్ట్స్ అనేది వాళ్ళకి ఆనందంగా, ఆహ్లాదకరమైన వాతావరణంలో వాళ్ళు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఇక్కడ యాక్టివ్గా ఉంటారో కొద్దిగా మైండ్ రిలీఫ్ అయితే, రిలాక్స్ అవుతారు రెగ్యులర్ ప్రాసెస్కి. తర్వాత ఫర్దర్గా స్టడీస్లో కూడా అదేవిధంగా కాన్సన్ట్రేటెడ్గా ఉంటారు. రెగ్యులర్గా కూడా స్టడీస్తో పాటు ఈవినింగ్ పీఈటీ, ఈ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా పెట్టాలని చెప్పేసి శ్రీ చైతన్య స్కూల్ వారికి, యాజమాన్యం వారికి తెలియపరుస్తాను. మా డిఎస్పీ గారు కూడా చెప్పున్నారు అదేవిధంగా. సో అందరూ కూడా పిల్లలు వాళ్ళ కెరీర్ మంచిగా ఇక్కడే స్కూల్ స్టేజ్లోనే మంచిగా బిల్డప్ చేసుకొని తర్వాత నెక్స్ట్ అంటే ఇక్కడే ఫౌండేషన్ బాగుంటే ఫ్యూచర్ కూడా బాగుంటుంది. కాబట్టి వాళ్ళ స్టడీస్ కూడా బాగా చదువుకొని వాళ్ళకి ఒక మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి స్కూల్ దశలో అని చెప్పేసి అందరూ కూడా తెలియజేస్తున్నాం. థ్యాంక్స్. డాక్టర్ బిఎస్ రావు మెమోరియల్ జోనల్ స్పోర్ట్స్ మీట్ మన నెల్లూరు రెసిడెన్షియల్ బ్రాంచ్లో చాలా ఘనంగా చీఫ్ గెస్ట్ అయిన ఘట్టంనేని శ్రీనివాసరావు గారు, అట్లాగే స్పెషల్ గెస్ట్ అయిన జి వేణు గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు ఆధ్వర్యంలో ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగిందండి. మా నెల్లూరు డిస్టిక్లో ఉన్న మా శ్రీ చైతన్య బ్రాంచుల్లో 28 బ్రాంచుల నుంచి డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో, డిఫరెంట్ గేమ్స్లో బ్రాంచ్ లెవెల్లో సెలెక్ట్ అయ్యి డిస్టిక్ లెవెల్కి క్వాలిఫై అయిన స్టూడెంట్స్కి ఈరోజు ఇక్కడ ఈ గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుద్ది. దీంట్లో బెస్ట్ టీమ్స్ని స్టేట్ లెవెల్కి ప్రమోట్ చేయటం జరుగుతుంది. స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అయిన వాళ్ళని నేషనల్ లెవెల్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఇది డాక్టర్ బిఎస్ రావు గారు గత 3 సంవత్సరాల క్రితం ప్రతిపాదించడం, ఆయన పేరు మీద గత సంవత్సరం నుంచి ఇది 2వ సంవత్సరము. ఆయనకి ఒక ఘనమైన నివాళి అర్పించాలి. స్టూడెంట్స్లో మా మెంటల్ ఎబిలిటీ కాదు, ఫిజికల్ ఎబిలిటీ కూడా పెరగాలి అనేది డాక్టర్ గారి కళ. దానికోసం ఆయన ఉన్నప్పుడు నంబర్ ఆఫ్ మీటింగ్స్లో కూడా అందరినీ మోటివేట్ చేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఆయనకి స్మరించుకుంటా ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము పిలవంగలోనే విచ్చేసిన ఘట్టంనేని శ్రీనివాసరావు గారు డిఎస్పీ రూరల్, అట్లాగే వేణుగారికి ఇన్స్పెక్టర్ రూరల్, మా శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం, మా డైరెక్టర్స్ నాగేంద్ర గారి తరపున, సుష్మా గారి తరపున, సీమా గారి తరపున, అట్లాగే శ్రీధర్ గారి తరపున, మా ఫౌండర్ చైర్మన్, చైర్మన్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి తరపున అందరికీ ధన్యవాదాలండి. మరీ ముఖ్యంగా ఇంత మంచి కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా మిత్రులకి పేరున అన్ని ఛానల్స్ వాళ్ళకి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.